కానీ గాంధీకి పంపించారు బాడీని. ఎంత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మినిమం వెంటిలేటర్ ఉంటుంది, అక్కడ హ్యాండిల్ చేస్తారు. ఓకేనా? నా బిడ్డని గాంధీకి ఎందుకు తీసుకెళ్తున్నారని గట్టి కడితే ఓ పిల్ల బచ్చగాని పెట్టారన్న నా కొడుకు దగ్గర. ఇల్లు ఆడు ఇంత ఉన్నాడు, పిల్ల బచ్చగాని వదిలేశారు నా పిల్లోడి దగ్గర. వదిలేసాడికి సమాధానం లేదన్నా అన్నట్టు చనిపోయింది. ఆడ ఈజీగా ఎట్లా చెప్తాడన్న నా బిడ్డ చనిపోయిందని? చెప్పండి. ఎంత కష్టపడి పెంచుకున్నాం, మేమేం ఉన్నోళ్ళం కాదన్న. కష్టం చేసి పిల్లోడికి కాదు, వీళ్ళకి లక్షలు లక్షలు పోస్తున్నామన్న. పైసా తక్కువైతే కాలేజీ లోపలికి అడుగు పెట్టనివ్వరన్నా, పెట్టనివ్వరు తెలుసా? పిల్లోడు బయట నుంచో పెడతారు ఫీజు కట్టేదాకా. నుంచున్నానన్నా, నేను 2 సార్లు నుంచున్నా. చెప్పా సార్ ఇట్లా కడతాను సార్ అంటే కూడా మొన్న అన్న పిల్లోడికి ₹1,00,000 అక్షరాలు అప్పులు చేసుకెళ్ళి వడ్డీలు తెచ్చి పెట్టినామన్నా. చెప్పండి, పిల్లల్ని తీసుకెళ్ళి మేము చదివించుకునేది మా పిల్లల భవిష్యత్తు బాగుండాలనా, లేకపోతే ఇట్లా సేవలు చేసి మాకు పంపించాలనా? మీరే న్యాయం చెప్పండి అన్న. అన్న 5 బాబుకి నాకు చెప్పాలి కదన్నా, బాబు చనిపోయిండని మాకు చెప్పాలి కదా. బాబు మంచిగున్నాడు రండి అంటే మేము ఎవరమైనా పిల్లోడికి ఏ కడుపు నొప్పో కాలు నొప్పి అనుకుంటాం, పిల్లోడు చచ్చిపోతాడని ఎవరమైనా ఊహిస్తామన్నా మేము? చెప్పండి, అది మీ నిర్లక్ష్యం వల్లే జరిగింది కదా. మీ సైడ్ తప్పు ఉంది కాబట్టి నాకు చెప్పలేదు మీరు. మీ సైడ్ తప్పు ఉంది కాబట్టి నాకు ఇన్ఫార్మ్ చేయలేదు. నేననే మనిషిని మాస్టర్ దగ్గరికి వచ్చి నా బిడ్డను చూసుకునే వరకు నాకు చెప్పారు చనిపోయాడని. మీ సైడ్ మిస్టేక్ ఉండబట్టే కదా. ఏం చేయాలి? నా బిడ్డను తీసుకొచ్చి ఇవ్వమన్నాడు. నాకు ఏమొద్దు, ఇక్కడే కూర్చుంటా. నా పిల్లాడిని తీసుకెళ్లి ఎంత అందంగా తీసుకెళ్లి పిల్లోడిని జాయిన్ చేశాను. నా పిల్లోడి ఫోటో చూసారన్న? నా బిడ్డను అట్టే తెచ్చిమ్మన్నాడు. ఇక్కడే కూర్చుంటా, నాకేమొద్దు. నా పిల్లోడి కోసం నేను బతుకుతున్నా. 100 మందిలో చెప్తున్నా, నాకు ఎవరు లేరు. నా పిల్లోడి కోసం నేను బతుకుతున్నా. వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే అన్నా. కౌశిక్ రాఘవ అనే విద్యార్థి మదీనాగూడ శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతారు. డైలీ వ్యాపారం చేసుకుంటూ చిన్న చిన్న బిజినెస్ చేసుకునే తల్లిదండ్రులు ఇద్దరు కూడా లక్షలాది రూపాయలు కూడగట్టి మదీనాగూడలో చైతన్య కళలో పంపిస్తే పట్టుమని 6 నెలలు కూడా జరగలే అబ్బాయిని చేంజ్ చేసి. అబ్బాయితో పాటు మంచిగా ఉంటుంది కాలేజ్ అని చెప్పి తల్లి మా కొడుకు కూడా చదువుతుందని చెప్పి ఇంక 20 మందిని షాద్నగర్కి వెళ్ళి చేంజ్ చేసింది. అక్కడ కాలేజ్ యాజమాన్యం పట్టించుకోకుండా విద్యార్థులను నిర్లక్ష్యంగా వదిలేసితోటి మానసికంగా విద్యార్థి ఎట్లా చనిపోయినా ఇంతవరకు యాజమాన్యం నుంచి ఇంతవరకు స్పందన లేదు. ఈరోజు విద్యార్థి చనిపోయిందని చెప్పి తల్లిదండ్రులకు వెంటనే ఫోన్ చేసి మీరు రండి, మీరు హాస్పిటల్ రండి, మార్చరికి రండి అని చెప్తున్నారు తప్ప కాలేజీ రండి మీ బాబుకి ఇక్కడ అనవసరంగా పడిపోయినాడని చెప్పి ఎందుకు పిలవలేరు? కాలేజీ పిలిచింటే మాకు అనుమానం రాకుంటుండే. ఈరోజు కాలేజీ వాళ్ళే ఏదో చేసి 2-3 గంటలు అక్కడనే టైంపాస్ చేసుకొని ఈ బాబుని స్కూటీ పైన పంపించి వాళ్ళు తీరిగ్గా మెట్రోకి వచ్చారు. అంబులెన్స్ డ్రైవర్ ఒకడే వస్తాడా? అంటే బాబు యొక్క డెడ్ బాడీ బట్టి ఒక యాజమాన్యం నుంచి కావచ్చు కాలేజీ నుంచి కానీ ఒక్కరు కూడా రారా? ఈరోజు ఎంత నిర్లక్ష్యం ఉందండి ఈరోజు. అంటే చావులంటే లెక్కలేదు మీ చైతన్య కాలేజ్కి. ఈరోజు ₹1,00,000 ఫీజులు తీసుకుంటారు. ₹1 పెండింగ్ ఉందంటే లోపలికి అలౌ చేసుకోరు పిల్లగాన్ని, ఎగ్జామ్ ఫీజు తీసుకోరు. ఇవన్నీ తీసుకోకుండా నిర్లక్ష్యంగా వహిస్తారు కదా. ఈరోజు బాబు చావుకు ఎవరు కారణం? ఆ తల్లికి ఎవరు సమాధానం చెప్తారు? ఆ తల్లికి సమాధానం చెప్పండి. ఆ తల్లి 9 మాసాలు మోసి పెంచింది కదా తల్లి కొడుకును, ఒకటే ఒక కొడుకు ఆ తల్లికి. ఆ తల్లికి సమాధానం చెప్పండి అని చెప్పి అడుగుతున్నాం. ఈరోజు వెంటనే యాజమాన్యం వీడికి రావాలి. యాజమాన్యంలో పోలీస్ శాఖ కూడా వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళందరినీ జైలుకు పంపించాలి. ఈరోజు మాకు ఎలాంటి న్యాయం కావాలంటే యాజమాన్యాన్ని అందరినీ కూడా ఈ కేసులో ఇరికించి అందరినీ జైలు పంపించే వరకు మేము పోరాటం కొనసాగిస్తాం. మీకు ఎన్ని గంటలకు ఇచ్చారండి ఇన్ఫర్మేషన్? ఇట్లా అబ్బాయి చనిపోయింది అంటే మీకు ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఇచ్చారో ఐడియా లేదండి? అంటే రాసుకున్నారు కదా మీరు, అందుకే అడుగుతున్నారు. ఎన్ని గంటలకు ఇచ్చారు సార్ పోలీసులకు ఇన్ఫర్మేషన్? అంటే మీకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చింది? ఆ టైం